ఈఆర్సీ సీరియస్, సర్కార్కు షాక్, బాబు మార్క్ షాక్ అంటూ జగన్ ప్రభుత్వంలో జనంపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడేమో తెగ విమర్శలు చేశారు. ఇప్పుడేమో ఎట్లా చూడండి, దాదాపు 1000 కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా ముట్టికాయలు వేసింది ఈఆర్సీ. విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన 923 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశం. అదనంగా వసూలు చేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళంతా రెచ్చిపోయి, తెలుగుదేశం వాళ్ళే ఇంకంత ఉత్సాహంగా చెప్పట్లేదేమో, రెచ్చిపోయి ట్రూ అప్ ఛార్జీల కింద తగ్గించడం మొదలైంది. అసలు ఇదే ఫస్ట్ టైము. ఎంత అంటే 13 పైసలు, అంటే 100 యూనిట్లు గాడే వాళ్ళకి ఎంత పడుతుందండి? 13 రూపాయలు అన్న పడద్దా 13 పైసలు ఇది. సో ఈ రకంగా దీన్ని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేక నిజంగానే దాంట్లో ఏమన్నా చిత్తశుద్ధి ఉందా అనే దాని మీద మీరేమంటారు గోపి గారు? నిజంగానే ఇది బిల్డప్పా, లేక కాకి లెక్కలు ఇచ్చి వాళ్ళు ఈఆర్సీ ఆదేశం ప్రకారం చేయకుండా ఎక్కువ వసూలు చేసిన దాన్ని వెనక్కి ఇవ్వటమా? ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ ఉత్సవాలు కూడా జరుపుతారట. సరే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తోటి, పార్టీ నాయకులు తోటి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఆదాయం ఆదా చేసింది విద్యుత్ ఛార్జీల రిఫార్మ్స్ తో అని చెప్పారు. కానీ దానికి సంబంధించి లెక్కలు ఏమి చెప్పలేదు. అంటే ఆ 1000 కోట్లు ఎలా వచ్చాయి, ఎలా ఆదా అయింది, ఏ పద్ధతిలో అయింది అనేది మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు. పైగా ఆయన అడిగింది ఏంటంటే, మీరు గ్రామాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి 1000 కోట్లు ఆదా చేసుకొచ్చాం, గత ప్రభుత్వం దుబారా చేసింది, ప్రజల మీద ఖర్చులు కూడా పెట్టి భారం మోపింది అని చెప్పాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి అని చెప్పారు. కానీ దాంట్లో ఆయన 1000 కోట్లు అనేదాన్ని ఎట్లా జస్టిఫై చేసుకున్నారు, అది ఎట్లా ఆదా అయింది అనేది మాత్రం ఎక్కడా వివరణ లేదు. నేను అంతా చూశాను, కానీ నాకు ఎక్కడ ఆ వివరణ కనిపించడం లేదు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడం, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేసింది, చాలా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని ఆయన సూచన చేశారు. నేను అయితే ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్ళు గడిపింది, నడిచింది కూడా. కానీ ఈ ప్రభుత్వం రాగానే ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి భారం మోపారు, ప్రజలపై భారం మోపారు. ఇప్పుడు కరెంటు బిల్లులు ప్రతి వాళ్ళకి పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆ పద్ధతిలో ఉంది. చాలా అసంబద్ధమైన లెక్కలతో కరెంటు బిల్లులు ఇచ్చేస్తున్నారు. 100లో వచ్చే బిల్లుని వేలల్లోకి తీసుకెళ్లి చేస్తున్నారు. అది ప్రజలు ఇప్పటికీ గ్రామాల్లో చర్చించుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ 15 నెలల్లో కరెంటు రూపంలో వాళ్ళకి ఎంత షాక్ తగిలింది అనేది ప్రజలకి అర్థమవుతుంది. వీళ్ళు చెబితే ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు. చాలా మంది గత 5 సంవత్సరాల్లో 200, 300 వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 1500, 1800 అలా వస్తోంది. సో ఆ తేడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి గమనిస్తారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పినంత మాత్రమే, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రమే కరెంటు ఆదా పెరిగింది, ప్రజలపై భారం తగ్గింది అని అనుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. రైట్. సోషల్ మీడియాలో దీని మీద ఆసక్తికరమైన విశ్లేషణలు కూడా వచ్చాయి. 5 ఏళ్ల పాటు కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చి పై తగ్గిస్తామని కూడా చెప్పారు కదా. ఆ మాట తప్పి అధికారంలో రాగానే బాదురంటూ కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై 19,000 కోట్ల భారం వేశారన్నది ఒక లెక్క. ఏపీఆర్సీ ఆదేశాల మేరకు కాస్త విధులిస్తే ప్రజలకు ఏ రకంగా బాధారు, ఎన్నికల్లో వారికి ఇచ్చిన మాటను ఎందుకు తప్పారు అనే దాని మీద ప్రశ్నించాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎల్లో మీడియా చంద్రబాబుకు జాకీలు పెట్టి పైకి లేపే పని చేస్తోంది. అనుమతి లేకుండా వసూలు చేసిన డబ్బును వెనక్కి ఇవ్వాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇస్తే అది కూడా చంద్రబాబు ఘనతగా ఈ దౌర్భాగ్యపు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. దీన్ని ఏమనాలి అంటూ సోషల్ మీడియాలో ఒక ఆయన ఎవరో పెట్టారు. పై ఇంకోటి ఏంటంటే, సీఎం చంద్రబాబు చెప్పిన చాలా తీసుకొస్తున్నామని చెప్పారంట. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఓ పక్కేం విధ్వంసం ప్రచారం చేస్తూ జగన్ గారు తీసుకొచ్చినవన్నీ కూడా అవన్నీ అభివృద్ధి కింద ఇప్పుడు ఆయన వారి ఖాతాలో వేసుకుంటున్నారనేది ఇంకో కామెంట్. రైట్, మీరు చెప్పండి, ఈఆర్సీ చెప్పింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటి, యాక్చువల్గా ఏం జరిగింది, ఎన్ని వేల కోట్లు వసూలు చేసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు, 8,000 కోట్లు వసూలు చేశారు, ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తిరిగి ఇచ్చేయమని ఆదేశాలు ఇస్తే ఇదంతా మేము వెనక్కి ఇచ్చేస్తున్నాం, తగ్గించామని ఎందుకు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు? ఫస్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా అక్షంతలు వేశారు, గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈఆర్సీ.
ఎందుకంటే మీరు విద్యుత్ వినియోగదారుల నుంచి అడ్డగోలుగా ఇప్పటికే వసూలు చేశారు. ఆ వసూలు చేసిన దాంట్లో ఇంత వెనక్కి ఇవ్వండి అని. అంటే ఎంత దాంట్లో 2,785 కోట్లు వసూలు చేశారు ఇప్పటికి. దాంట్లో 923 కోట్లు 12 వాయిదాలు, అంటే నెల నెల 13% ఇమ్మని చెప్పి వెనక్కి ఇమ్మని చెప్పి ఆదేశించారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బిల్లుల కంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదనంగా నెలకు 400 రూపాయలు అదనంగా వేస్తే ఇప్పుడు 130 రూపాయలు వెనక్కి 12 నెలల పాటు వెనక్కి ఇచ్చేయండి అని. అంటే ఇంకా 270 రూపాయలు బాధుడు ఉందని లెక్క. అక్కడ అది 400 రూపాయల బాధుడులో 130 రూపాయలు వెనక్కి ఇమ్మని. అది కూడా ఈఆర్సీ ఆదేశాలు, అది కూడా ఈఆర్సీ ఆదేశాలు వీళ్ళు తగ్గించింది కాదు. వీళ్ళేమి చంద్రబాబు నాయుడు గారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు ప్రభుత్వానికి. ముందు 130 రూపాయల చొప్పున వెనక్కి ఇచ్చేసేయండి. వీళ్ళేం అడగల, మేము ఈఆర్సీ వాళ్ళకి మేము తగ్గిస్తామని వీళ్ళేం అడగ, చంద్రబాబు గారి ప్రభుత్వం అడగల. 3 డిస్కమ్లు ఏదైతే ప్రతిపాదించో డిస్కమ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయన గంతలోకి వేసుకుంటున్నాడు. అది 400 రూపాయలు నెల పెంచింది లెక్కలేదు. ఇప్పుడు 130 రూపాయల నెలకి ఏదైతే తగ్గిస్తున్నారంటే అదనంగా 400 వేశారు. దాన్ని ఎలా రాయాలి? భారీ బాధుడు అని హెడ్డింగ్ పెట్టాలి. కానీ ఇలాంటి భారీ ఓరట, తొలిసారి ట్రూ డౌను, చంద్రబాబు సమర్థత అనుభవం ఫలితమే ఛార్జీలు తగ్గింపట. మరి చంద్రబాబు సమర్థత అనుభవం ఫలితంగానే ఛార్జీలు పెంచారని రాయాలిగా. 400 రూపాయలు పెంచి 130 రూపాయలు తగ్గిస్తారు. జగన్ గారి మీద రాశారు. అప్పుడు జగన్ గారి మీద ఇప్పుడు 400 రూపాయలు పెంచి 130 రూపాయలు తగ్గిస్తున్నారు. అది కూడా విద్యుత్ కమిషన్ ఆదేశాల వల్ల, విద్యుత్ కమిషన్ ఆదేశాల లెక్కలు తప్పులు లెక్కల ప్రకారం అది కూడా నెల నెల వాయిదాల్లో, నెల 12 నెలల పాటు. దాని తర్వాత ఇంకేం ఉండదు. అంటే ఇప్పుడు 270 రూపాయలు నెల ఇప్పుడు కట్టాల్సిందే లెక్క ప్రకారం. అంటే మొత్తంగా యూనిట్కి 40 పైసలు పెంచారు సార్. యూనిట్కి 40 పైసలు పెంచారు, 13 పైసలు తగ్గించారు. ఇక్కడ పెంచారు, పెంచింది వాళ్ళే. కానీ అక్కడ భారీ ఊరట కాదు, భారీ బాధుడు అనే రోజు రాయలేదు. ఇక కొద్దిగా తగ్గిస్తే జిఎస్టీలో కనుక 13 పైసలు తగ్గిస్తే భారీ ఊరట. జిఎస్టీలో కనుక 2% ఎంతకాలం వసూలు చేసి ఇప్పుడు 18% తీసుకొచ్చిన తర్వాత ఇంకేముంది, మేము ట్యాక్సులు తగ్గించేసాం. అదే కదా, అంటే ఆల్రెడీ బాతున్నారు. ఇప్పుడు కూడా 27% బాతున్నట్టు. తమాషా మొన్నటిదాకా 40% బాదారు, ఇప్పుడు 27% నెల నెల బాతుతారు. రైట్.